చంద్రకుమార్ గారికి, మహేష్ కుమార్ గౌడ్ గారికి, పెద్దలందరికీ కూడా, సంపత్ గారికి, అందరికీ హాజరైన పెద్దలు వెల్సన్ గారు, వెంకట్రామయ్య గారు, అన్వేష్ గారు, అందరికీ కూడా పేరు పేరున వందనం. మిత్రులారా, చర్చలు జరగాలి. దాని విషయంలో ఇక్కడ దాదాపుగా అందరం ఒకే అభిప్రాయంతో ఉన్నాం. ఒక సామాజిక ఆర్థిక సమస్యల నేపథ్యంలో తలెత్తుతున్నటువంటి రాజకీయ నిరసనలకు, ఉద్యమాలకు పరిష్కారం అణిచివేతలో లేదు. సమస్యల పరిష్కారమే రాజకీయాలకు ఒక పరిష్కారాన్ని చూపిస్తుంది అనేది మనందరం కూడా చాలా ఏళ్లుగా నమ్ముతున్నటువంటి విషయం. విలువల ప్రాతిపదికనే ఈ విషయాలన్నింటినీ కూడా మనం చాలా ఏళ్లుగా చెప్తూనే ఉన్నాం. కాబట్టి ఇవాళ మరి మావోయిస్టులు కూడా, మేము కూడా శాంతి చర్చలకు సంసిద్ధమే అని ప్రకటించారు. ఏ కారణం చేత ప్రకటించారు, ఎందుకు ప్రకటించారు, ఇవాళనే ఎందుకు వచ్చింది అనే చర్చలు కోడిగుడ్డు మీద ఈకలు బీకినట్టే ఉంటుంది. ఆ చర్చకి ఇది సమయం కాదు. ఇవాళ జరగవలసింది ఏంటంటే చర్చలు జరగాలి అని. ఎందుకు జరగాలి అంటే భారత రాజ్యాంగం ప్రకారమే మనుషుల మీద దాడి చేయటం ప్రభుత్వ కర్తవ్యం కాదు. ప్రభుత్వ కర్తవ్యం అనేది సమాజాన్ని మార్చటం, శాంతియుతంగా సమస్యను పరిష్కరించటం ప్రభుత్వానికి ప్రధానమైన కర్తవ్యంగా ఉండాలి. ఆ కర్తవ్యాన్ని ప్రభుత్వం మర్చిపోయి విచ్చలవిడిగా దాడులు చేస్తున్నటువంటి ఒక నేపథ్యంలో అందరం కూడా ఈ దాడులను ఖండిస్తున్నాం. ఎన్కౌంటర్ల పేరుతో చంపేదంతా నక్సలైట్లను, మావోయిస్టులను అనుకుంటే ఇది పొరపాటు. వాళ్ళలో చాలామంది సాధారణమైన ఆదివాసులు ఉన్నారని అక్కడి ఆదివాసులు కూడా మనకు చెప్తూనే ఉన్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని ఈ కాల్పులు ఆపండి, దాడులు ఆపండి, యుద్ధం పేరుతో చేయటం, ప్రజల మీద యుద్ధం చేయటం సమంజసం కాదు, ఆపాలి అని చెప్పి, దాడులను ఆపాలని చెప్పి కోరుతూ చర్చలకు పిలువమని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. చర్చల కోసం మరి అవసరమైతే మనం ఇంకా ఎంపీలను కలవాలని జీవన్ కుమార్ గారు చేసిన ప్రతిపాదనను కూడా నేను ఆమోదిస్తున్నా. దాన్ని బలపరుస్తూ తప్పకుండా ఎంపీలను కలిసి వాళ్ళతోని కూడా ఉత్తరం రాయించగలిగితే, ఒక సంతకాల సేకరణ లాంటివి చేసి ఉత్తరాలు రాయించగలిగితే అది ఉపయోగకరంగా ఉంటుంది. ఆ చర్చలో ఏమేమి ఎజెండాకు పెట్టదలుచుకుంటారో పెట్టండి. మొదలైతే ఎవరి అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తం చేయటానికి ప్రయత్నం చేస్తాం. అందరం కూడా ఆ అవకాశం చర్చల ద్వారా సాధ్యమవుతుందని చెప్పి నమ్ముతున్నాం. అందుకని అందరం కూడా ఈ చర్చలకు స్వాగతించాలని చెప్పి సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రజలను కూడా కోరుతూ, ఇక్కడ ఎట్లాగైతే రాష్ట్ర సాధన ఉద్యమం శాంతియుతంగా సాగిందో ఆ శాంతియుతమైనటువంటి మార్గంలోనే ఈ సమస్యలకు కూడా ఒక పరిష్కారం దొరుకుతుందనేటువంటి విశ్వాసాన్ని ఈ సందర్భంగా ప్రకటిస్తున్నా. ఈ సమయంలో ఒక చర్చలు జరిపి మరి దీన్ని పరిష్కరించి అక్కడ ప్రజల సమస్యల, మౌలిక సమస్యల పరిష్కారం మీద దృష్టి పెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. దానికోసం జరిగే ప్రయత్నాల్లో తప్పకుండా భాగస్వాములు అవుతామని కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తాం.